భవిష్యత్ అంతా ఏఐ పైనే ఉందని సీఎం చంద్రబాబు ఆలోచన. దీంతో ఏఐకి ఏపీని హబ్గా మార్చాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన బిల్ గేట్స్తో భేటీ అయ్యి ఏఐపై చర్చించారు. గూగుల్ క్లౌడ్ను ఏపీకి తీసుకొచ్చేందుకు సీఎం తీవ్రంగా కృషి చేశారు. పర్యటన తర్వాతే రాష్ట్రానికి రాకుండా ఢిల్లీ వెళ్లి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. మరో 5 రోజుల్లో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో ఏపీకి ఎక్కువ నిధులు కేటాయించాలని కోరారు సీఎం చంద్రబాబు. మూడో రోజు కూడా చంద్రబాబు కీలక సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ప్రధానంగా బిల్ గేట్స్ తో భేటీ అందరినీ ఆకర్షించింది. ఆంధ్రప్రదేశ్ ను ఆరోగ్య, విద్య, ఆవిష్కరణల కేంద్రంగా మార్చేందుకు సహకరించాలని బిల్ గేట్స్ ను కోరారు సీఎం. బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ విజయవంతంగా అమలు చేస్తున్న హెల్త్ డాష్ బోర్డులు, సామాజిక కార్యక్రమాలను ఏపీలో కూడా నిర్వహించాలని చంద్రబాబు సూచించారు. గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్తో చంద్రబాబు భేటీ అయ్యారు. సర్వర్ల కోసం సొంత చిప్లను రూపొందిస్తున్న గూగుల్ విశాఖలో డిజైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఇక మలేషియాకు చెందిన పెట్రోనాస్ ప్రతినిధులను కలిశారు. గ్రీన్ అమోనియా ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న పెట్రోనాస్ కాకినాడలో 13,000 కోట్లతో ఓ ప్లాంట్ ను పెట్టాలని ఇప్పటికే నిర్ణయించింది. ఈ పెట్టుబడులను మరింతగా పెంచాలని నిర్ణయించింది. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఫుడ్ బేవరేజెస్ గా ఉన్న పెప్సికో ఇంటర్నేషనల్ బేవరేజెస్ ప్రతినిధులతో చంద్రబాబు కీలక చర్చలు జరిపారు. ఇప్పటికే ఏపీలోని శ్రీ సిటీలో బాటిలింగ్ ప్లాంట్ ను పెప్సికో బేవరేజెస్ నిర్వహిస్తోంది. అయితే విశాఖలో గ్లోబల్ డెలివరీ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు సీఎం. కంపెనీ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. ఏపీలో లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్లపై దావోస్ వేదికగా స్పందించారు సీఎం. ఏ రంగమైనా వారసత్వం ఓ మిథ్య అని అన్నారాయన. లోకేష్ వ్యాపారం చాలా తేలికగా చేయగలరని అభిప్రాయపడ్డారు. కానీ ప్రజాసేవ చేయడానికి ఆయన రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు. అందులో సక్సెస్ అయితే ముందుకెళ్తారని, లేదంటే వెనుకబడతారని అన్నారు. ఇందులో వారసత్వం ఏమీ లేదని క్లారిటీ ఇచ్చారు సీఎం. చంద్రబాబు దావోస్ పర్యటన గురువారంతో ముగిసింది. చివరి రోజు కూడా పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ప్రఖ్యాత స్విస్ వ్యవస్థాపకుడు, పర్యావరణవేత్త చే హోల్డింగ్స్ వైస్ చైర్మన్ ఆండ్రే హాఫ్మన్ ను కలిశారు. ఆ తర్వాత అలాగే యుఎన్డిపి అధిపతి అచిమ్ స్టెయినర్, సిఎన్ఎన్ బెకీ అండర్సన్ తోనూ చర్చించారు. అన్ని భేటీలు ముగిసిన తర్వాత సీఎం బృందం దావోస్ నుంచి జ్యూరిచ్ కు రోడ్డు మార్గంలో చేరుకున్నారు. అక్కడి నుంచి ఢిల్లీ చేరుకున్నారు. 4 రోజుల దావోస్ పర్యటన తర్వాత చంద్రబాబు నేరుగా ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కలిశారు. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ఏపీకి తగిన ప్రాధాన్యమివ్వాలని కోరారు. కేంద్ర మంత్రితో సుమారు 45 నిమిషాలు సమావేశమై దావోస్లో జరిగిన చర్చలపై ఆమెకు వివరించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్కు 11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆ తర్వాత చంద్రబాబు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటన ముగిసిన తర్వాత చంద్రబాబు విజయవాడ చేరుకున్నారు. ఆయనకు మంత్రులు కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్, కందుల దుర్గేష్ ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత ఉండవల్లిలో తన ఇంట్లో చంద్రబాబు పార్టీ నేతలతో భేటీ అయ్యారు. జగన్ 2019లో అధికారంలోకి రాకపోయి ఉంటే రాష్ట్రంలో 2 అంకెల వృద్ధి రేటు ఉండేదని చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. విభజన వల్ల జరిగిన నష్టం కంటే జగన్ పాలనలో జరిగిందే ఎక్కువని అన్నారు.
4 రోజుల దావోస్ పర్యటన వివరాల్ని సీఎం చంద్రబాబు శనివారం వివరించారు. దావోస్కు వెళ్లేది ప్రధానంగా మన రాష్ట్ర బ్రాండ్ను ప్రమోట్ చేసుకోవడానికి అని చెప్పారు. 27 ముఖాముఖిలు, 4 రౌండ్ టేబుల్ సదస్సులు, 3 కాంగ్రెస్ సెషన్స్, యునైటెడ్ నేషన్స్ అండర్ సెక్రటరీ జనరల్తో ఒక ద్వైపాక్షిక సదస్సులో పాల్గొన్నట్లు చంద్రబాబు తెలిపారు. దేశాల అధినేతలను, కంపెనీల ప్రతినిధులను ప్రత్యేకంగా ఆ దేశాలకు వెళ్లి కలవాలంటే చాలా సమయం పడుతుందని చెప్పారు. కానీ దావోస్లో ఈజీగా మీట్ అవ్వొచ్చని అన్నారు. అందుకే 4 రోజుల్లో చాలా మందితో భేటీ అయ్యి కీలక ఏపీ బ్రాండ్ను ప్రమోట్ చేశానని తెలిపారు. ఏఐ, గ్రీన్ ఎనర్జీ, ప్రకృతి వ్యవసాయంపైనే ప్రధానంగా దృష్టి పెట్టానన్నారు. దావోస్ అంటే ఒక మిత్ ఉంది అందరికీ. ఎన్ని ఎంఓయూలు చేశారు, ఎంత డబ్బులు వచ్చాయి, ఇదొక మిత్ ఇది. అంటే ఇన్ ది సెన్స్ ఇక్కడుండే ఎంఓయూలు అక్కడ పోయి చేసుకోవాల్సిన పని లేదు. దావోస్ ఈజ్ ఎ ప్లేస్ ఫర్ నెట్వర్కింగ్. ప్రపంచంలో 4 రోజులు ప్రపంచం అంతా అక్కడికి వస్తారు. కంట్రీ హెడ్స్ వస్తారు, మినిస్టర్స్ వస్తారు, గవర్నమెంట్సే కాకుండా ఆల్ కార్పొరేట్స్ వస్తాయి. నేను చూసినటివి అనేక దేశాల్లో మాట్లాడాను. ఆ అనేక దేశాల్లో ఉండే వాళ్ళతో మాట్లాడాలంటే, నేను ఆ దేశానికి పోవాలంటే వీసాలు, టైము, అపాయింట్మెంట్లు ఎన్ని అవుతాయి. ఇక్కడ అందరినీ 3 రోజుల్లో కలిసే పరిస్థితి వస్తుంది. 3-4 రోజులు అందరూ కలిసే పరిస్థితి వస్తుంది. విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పడంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీపై నమ్మకం లేనప్పుడు ఎవరైనా వీడి వెళ్తారని ఆయన అన్నారు. వైసీపీ ఎంపీలు రాజీనామా చేయడం ఆ పార్టీ ఇంటర్నల్ మ్యాటర్ అని చెప్పారు చంద్రబాబు. దానిపై ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను అని తెలిపారు. For more videos like this, subscribe Big TV channel.